నా లెఫ్ట్ హ్యాండ్ బైసెప్ రెడీ. దీన్ని లోపల తోసేస్తాను. సల్మాన్, రితిక్, షారుఖ్, 6 ప్యాక్ రెడీ. ఏ కార్పెంటర్ మళ్ళీ డోర్ పగిలింది. అదేంటి ఎంపీడీని చూపించమంటే బాలీవుడ్ హీరోని చూపిస్తున్నావు? అందరూ అలాగే కన్ఫ్యూజన్ అవుతారు. బాలీవుడ్ కాదు, ఓ బాడీవుడ్. సార్ చిన్న డౌట్, అడుక్కో. తలుపు తీసుకొని రావచ్చు కదా? తలుపు తట్టి రావచ్చు, తలుపు ఎక్కి రావచ్చు, తలుపు దూరి రావచ్చు. అది మామూలు సన్స్ చేసే పని. ఈ జిమ్ సన్ స్టైలే వేరు, పగిలిపోతుంది. ఏంటిది సార్? ఏదైనా మ్యాటర్ ఏంటో చెప్పు. స్పోర్ట్స్ కోటాలో జాయిన్ అయ్యాను. ప్రిన్సిపల్ మీ దగ్గర సైన్ తీసుకొని రమ్మన్నారు సార్. నా దగ్గర సైన్ తీసుకోవాలంటే నీ బైసెప్ మినిమం 5 ఇంచెస్ ఉండాలి. సైజ్ తెలియదు కానీ ఉంది సార్. ఒరిజినల్. మీకంటే కొంచెం తక్కువే సార్. కొంచెం కాదు, చాలా తక్కువ. నో ప్రాబ్లం, వి విల్ పంప్ ఇట్. సార్ రోజుకి ఎన్ని గంటలు జిమ్ చేస్తారు సార్? 20 hours. 20 అవర్స్? డోంట్ టచ్. దూరం దూరం దూరం. సారీ. పగిలిపోతుంది. ఏంటి సార్? చూసేవాడు కళ్ళు. బాడీ హెవీ కదా. అలాగైతే మీ బాడీ ఒకసారి చూడాలి సార్. ఎంతో మంది ఫ్లాంత్రఫడీలు చూపించమంటే చూపించలేదు. జంబల్ హాట్ గడ్ నీకేం చూపిస్తాను. ఏంటిది సార్? నా బాడీ నీకంతగా చూడాలంటే ఆ ఫోటోలు చూసుకో, పండగ చేసుకో. చూసావా? చూశాను సార్. కానీ ప్రతి ఫోటో మీద అమ్మా నువ్వు ఎక్కడా అని అంత దీనంగా రాసింది ఏంటి సార్? ఓ, నువ్వు అది చూసావా? అవును సార్. అది మా అమ్మ, ఓ మేరీ జాన్సన్. వాట్ ఇస్ స్వీట్. నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు మా అమ్మ నన్ను జిమ్లో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి అంతర్ సంస్కారం పెరిగిన నేను చివరికి జిమ్సన్ గా మారాను. అందుకే అలా రాశాను. గ్రేట్ సార్. ఇట్ ఇస్ సాడ్. కండలైతే వచ్చింది కానీ అమ్మ రాలేదు. ఒకవేళ మీ అమ్మగారు మీకు దొరికితే? ఏముంది, అమ్మా నువ్వు ఎక్కడ అని తీసేసి నాన్న ఎక్కడమ్మా అని రాస్తా. కంగారు పడకు. మీరే ఇలా ఉన్నారంటే మీ నాన్నగారు ఎలా ఉండుంటారు సార్? ఆ విషయం మా అమ్మకు కూడా తెలీదు. సార్ గుండెల్లో అంత భారం పెట్టుకొని ఇంత కండలు పెంచారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్. జీనియస్. సార్ ఇది సౌండ్ వస్తుంది సార్. అది మాత్రం సెంటిమెంట్ మజిల్ మీద పడినట్టుంది. నేను అర్జెంట్ కలిసి మజిల్ పెంచాలి. సార్ చిన్న సంతోషం. ఇప్పుడు కాదు, tomorrow. సార్ ప్లీజ్ సార్. ఈరోడు బొక్కలను బిల్లుసి ఇచ్చాడు. చెప్తాను పని. ఎక్స్క్యూజ్ మీ, దివ్య అంటే మీరేనా? ఎస్. నేను ఈ కాలేజీలో కొత్తగా జాయిన్ అయ్యానండి. మీ దగ్గర హౌస్ ఒకటి ఖాళీ ఉందని చెప్పారు. అయ్యయ్యో, నేను ఆల్రెడీ వేరే వాళ్ళకి అద్దెకిచ్చేసానండి. నేను మా ఫ్రెండ్ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నాను. అక్కడ పొజిషన్ ఖాళీగా ఉంది. నేను అడిగి చెప్తాను. అలాగే అండి. ఓకే. కొత్త అవును. చూసారే, పొద్దున్నుంచి చేపల కోసం తిరుగుతూ ఉంటే తిమింగళమే దొరికింది. మీరంతా చేపలు పట్టేవాళ్ళ? ఫ్రెండ్స్, ఈ తిమింగళాన్ని మన సముద్రంలోకి పార్సల్ చేయండి. Come on. ఏం జరుగుతుందండి ఇక్కడ? ర్యాగింగ్. ఎవరు చేస్తున్నారు? ఎస్. W E T H A. నిన్ను నువ్వేం చేసావురా? వీడిని పెళ్లి చేసుకున్నానక్క. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? వెళ్ళి శోభనం చేసుకోపో. పోరా. నెక్స్ట్. నిన్నేం చేసావురా? అవన్నీ ఎందుకులేండి. బిల్డప్పా? చెప్పు. ఏదో 2-3 చేతులు నరికిన. జోక్ కదా? జోకే. భయపడ్డారా? శ్వేతకి భయపెట్టడమే కానీ భయపడ్డం తెలీదు. ఇప్పుడు వీడితో ఏం చేయించాలి? ఏదో డిఫరెంట్ గా చేయించాలి. ఓకే, ఇక్కడున్న అమ్మాయిలందరిలో ఎవరు బాగా అందంగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పు. ఓకే, సిగ్గుపడుకో.
అయ్యో సూపర్ గా ఉన్నారండి. ఐ లవ్ యూ. I do love you. శ్వేత శ్వేత ఈయన చాలా మంచిలో ఉన్నాడే, వదిలేద్దామే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏంటో వదిలేది? అసలు ర్యాగింగ్ ఎప్పుడే షురు అవుతుంది. ర్యాగింగ్ చేయటం తప్పు కదండి. రూల్స్ మాట్లాడుతున్నావు? ఈ కాలేజ్ మొత్తం నాది, ఇష్టం వచ్చినట్టు చేస్తా. ఒకవేళ ఇప్పుడు ఇక్కడికి పోలీసులు వస్తే వాళ్ళ బట్టలు కూడా విప్పి వాళ్ళని కూడా గ్రౌండ్ లో తిప్పిస్తా. ముందు షర్టు విప్పాలమ్మా లేక ప్యాంటు విప్పాలా? అయ్యో ఇప్పుడు ఎలా? మీరు అనుకుంటున్నట్టు ఇది ర్యాగింగ్ కాదు సార్, మా కాలేజ్ డేకి డ్రామా రిహార్సల్. 30 years in కలకట్టా ఇలాంటి డ్రామాలు ఎన్నో చూడలేదు. ఈ అమ్మాయి మాటలు వినొద్దు, అమ్మాయి కూడా మాటలు వినండి. ఓకే మిస్టర్ ఇన్స్పెక్టర్, మేము పడే కష్టాలు మీకు డ్రామాలో కనబడుతున్నాయా? వీళ్ళని చూడండి సార్, వీళ్ళని చూడండి. 4 రోజుల నుంచి ఈదుతున్నారు. ఇది ముని చచ్చేలా ఉన్నారు సార్. అయితే ఇది మాట్లాడటం. వీళ్ళు చూడండి సార్, వీడేంటి జిప్పు వెనకేసుకున్నాడు? 2 నెలలుగా ఇలాగే తిరుగుతున్నాడు సార్. జిప్ వెనక పెట్టుకుని ఏం చేయమంటారు సార్? అయితే ఇది రేపేటం. హలో మేడం. క్లాస్ కి టైం అవుతుంది, వస్తాను సార్. మేడం ఎక్కడికి? 30 years in కలకటా మొత్తం 3 కేసులు. సెక్షన్లు ఏంటో తెలియదు కానీ ఉరి శిక్ష మటు గ్యారంటీ. ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్ విత్ కలకటా పోలీస్ ప్లీజ్. కమాన్. సార్ ఆడపిల్ల కోర్టులు జైళ్ళు అంటే పాపం తన లైఫ్ ఏం కావాలి సార్? 4 గోడ్ల మధ్య చేసే శిక్ష ఏదో 400 మందిలో వేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఏమేద్దామబ్బా? ఫుల్ కాలేజ్ 100 రౌండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.